రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. కేంద్రాలకు ధాన్యం తరలించి నెల రోజులైనా పూర్తి స్థాయిలో సేకరణ జరగడం లేదు. చాలా కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాంటాల్లో జాప్యంతో అధిక కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని విక్రయించడం తలకు మించిన భారంగా మారుతోందంటూ నిజామాబాద్ జిల్లా రైతులు మోపాల్ మండలంలో కులాస్పూర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు యూరియా కోసం యాప్తో అనేక ఇబ్బందులు పడి పంట పండిస్తే ఇప్పుడు పంటను అమ్ముకుందామంటే ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. సన్నరకం ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నా దొడ్డు రకం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని లోడ్ చేసుకోవడానికి లారీలు ముందుకు రావటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని పండించొద్దని ముందే చెప్తే తాము పండించే వాళ్ళం కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అన్నవాళ్ళు తొందర పోతున్నాయి, కానీ మాకు బాధ వచ్చిందంటే దొడ్డాడ్లతోటే మాకు బాధ వచ్చిందన్న. దొడ్డాడ్లు ఇప్పుడు మినిమం కోసి బోర్ల కాడాడ్లు నెల రోజులు అయిపోయింది. కాంటాలు చేసిన సంచులు 15-20 రోజులు అవుతుంది. ఇప్పుడు అవి లారీలు అస్సలేవు. మాకు బాధ. లారీ వాళ్ళు ఏమంటారు అంటే రైస్ మిల్ కాడ దించుకుంటే మేము ఖచ్చితంగా వస్తాం. రైస్ మిల్ వాళ్ళు దించుకుంటలేరు. దించుకున్నప్పుడు మేము ఎట్లా వస్తాం? వాళ్ళకు ఒక లారీ పోయిందంటే 3 రోజులు 4 రోజులు ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయేసరికి వాళ్ళకు బాధ అవుతుంది కదా, అందుకని వస్తలేరు. లారీలు వచ్చిన లారీలు సన్నపట్లు వేసుకపోతారు, కానీ దొడ్డాట్లు తీసుకుపోతలేరు. ఆ దొడ్డాట్లను చూడగానే వెళ్ళిపోతారు లారీలు. దొడ్డాట్లు వేయకుర్రి అని చెప్తే మేము వేయకుంటాం కదా. 15 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా కాంటగాలి. సంచులు ఇస్తలేరు, లారీలు వస్తలేవు. లారీలకు కొత్త సిస్టమ్ పెట్టిరంట, మళ్ళీ ఫిట్నెస్ ఉండాలట, లారీ రోడ్ ట్యాక్స్ క్లియర్ ఉండాలట. కాదు సార్, ఇప్పుడు ఇన్ని రోడ్ ఒక్క దగ్గర కూడా ఇంత జాగలేదు. ఇప్పుడు కోసేటోడు ఏడబోయేలా చెప్పు? మేము రైతులము, మేము దలుచుకుంటే ఏదైనా అవుతుంది. మేము సీదా కలెక్టర్ ఆఫీస్ దాకా పోయి వడ్లు మొత్తం ఆన్నే గుమ్మరించి చేసే ఏం చేయాలో అది చేస్తాం. ఆందోళనకు తీవ్ర చేస్తాం. రాస్తా రోకోలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మెదక్ జిల్లాలో వరి కోతలు సుమారు 15 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కోసిన ధాన్యం కల్లాల్లో దర్శనమిస్తోంది. కానీ దాన్ని పట్టించుకునే నాదుడే లేడంటూ రైతులు ఆవేదన వెలుబుచ్చుతున్నారు. కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం చెప్తోందని, కానీ క్షేత్రస్థాయిలో అలా లేదంటున్నారు. తేమ పోతుందని రోజూ ధాన్యాన్ని ఎండలో ఆరపోసి తిరిగి కుప్పలు చేస్తున్నామని రైతులు తెలిపారు. ఫలితంగా ఎండదెబ్బ తగిలి అనారోగ్యానికి గురవుతున్నామని అంటున్నారు. కొనుగోలు కేంద్రాలతో పాటు రవాణా చేయడానికి లారీలు, హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలులో వేగం పెంచారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండాకాలం ఆ బోర్రతోని పరిశాను, ఈ నీళ్ళు బారబెట్టలేక బాగా దోసుకుంటూ అయిపోతుంది సార్. దీంట్లో బస్తాకు 45 రూపాయలు అమ్మాలు తీసుకుంటారు, 42 కిలోలు వెయిట్ తీసుకుంటారు. ఇక అడుగుతున్నాం సార్, ఇక మాకు పడతలేదు, మాకు ఎండిపోతుంది లారీ. ఆడికి పోయే వరకు ఆడ రైస్ మిల్ కాడ ఉండి మాకు ఆగటెల కల్లా ఆడ వేటు లారీ అక్కడ మాకు తరగొస్తుంది వాళ్ళు చెప్తున్నారు. అడ్లు 41 కిలో 60 గ్రాములు తీసుకోవాలి. ఆ 60 గ్రాములు పోగా 41 గ్రాము 41 కిలో వస్తుంది. నేను రైతుని చెప్తున్నా, మమ్మల్ని ముంచకూరు, మా కడుపు మీద కొట్టకూరు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది మా రైతులను ముంచకూరు. లారీలు వస్తాయి, మాకు ఎమ్మడెమ్మట లారీలు పోతాయి. ఎమ్మడెమ్మట మాకు రైతులకు సమస్య ఉండదు. వర్షం పడ్డది అనుకో, ఆరుగాలం చేసింది వేస్ట్ అవుతుంది. మొత్తం మేము పండించిన పంట నోట్లో పెట్టుకున్న బుక్ ఎత్తుకొట్టుకున్నట్టు అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల కొర్రీలు కొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. ఒక్కో బస్తాకు అదనపు తూకం, కోతల మధ్య రైతు నిలబడలేకపోతున్నాడు. నిబంధనలు ఒకలా, వాటి అమలు మరోలా. అదనపు తూకాలు, తరుగు, కోతలతో ధాన్యం కొనుగోళ్లు ఆందోళనకరంగా మారాయి. మరోవైపు మిల్లర్ల ఒత్తిడి, రైతుల ఆగ్రహం మధ్య పీఎస్సీఎస్ నిర్వాహకులు నలిగిపోతున్నారు. 2 రోజుల క్రితం కనగల్ మండలంలోని ఓ పీఎస్సీఎస్ నిర్వాహకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, కోతలు, కొర్రీల చుట్టూ తిరుగుతోంది. పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మిల్లర్లు కొర్రీలు పెడుతుండటంతో సమస్యలు పెరిగాయి. కొనుగోలు సరిగా జరగట్లేదు, ఇక్కడ అన్లోడింగ్ సరిగా అవ్వట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే మీరు రైతులతో క్యాన్వాస్ చేసుకోమని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. చేయలేకపోతున్నాను సార్. నేను ఏం చేయాలని అర్థం కావట్లేదు సార్. ఈ తప్పని పరిస్థితిలో నేను సూసైడ్ చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను సార్. ఇక్కడి నుంచి అయినా కొంచెం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ఇన్ఛార్జ్ల మీద చాలా ఒత్తిడి ఉంది. అధికారులందరూ పట్టించుకొని అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్లోడింగ్స్ అన్ని సజావుగా సాగేటట్టు చూడాలి సార్. నా ఆత్మహత్యతో అయినా ఇప్పుడు నేను మందు అవుతున్నాను సార్. మందు అవుతున్నాను సార్. తిప్రారా నుంచి ఐకేపులో వడ్లు పోసినాం. 42 క్వింటాలు వేస్తున్నారు. ఎగబట్టమన్నా ఎగబడుతున్నాం.
ఆ మిల్లు కాడిపోతే దించుకుంటారు. వాళ్ళకి కింటాకు 6 కిలోలు 5 కిలోలు అంటుర్రు. దానికి ఎవరు బాధ్యులు లేరు. ఇక మేము మొత్తం మేమే ఇక భరాంచాల్సి వస్తుంది. మా కాడ కాండ పెట్టినాక 3 రోజులకు లారీ రాదు. లారీకి వచ్చినాక అక్కడ పోయినాక 3 రోజులు ఒక్కొక్క లారీ పోవాలంటే 4 రోజులు పడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు చెయ్యకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాల కారణంగా వర్షార్పణం అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు చిరుజల్లులు కురుస్తుండటంతో ప్రతిరోజు ఎండలో ఆరబోస్తూ సాయంత్రం కుప్పలు చేసి కవర్లు కప్పుతున్నారు. ప్రారంభమైన కేంద్రాలకు మిల్లుల కేటాయింపులు లేక, బస్తాలు ఇవ్వక, తూకం వేయక, లారీలు రాక ధాన్యం కదలటం లేదు. కోతలు వేగవంతమవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థలాభావం, కల్లాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మేము వరిసేను కోసి ఇవాళకి 4 రోజులు అవుతుంది. మరి ఇక్కడ కొనుగోలు కేంద్రము ప్రారంభించి కూడా 5 రోజులు అవుతుంది. ఇక్కడ మా తోడికి వచ్చి చూసేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు, ఎవరు వల్గరించేటోళ్ళు లేరు. మా వచ్చి చూసుకొని చేసి కొనుగోలు తొందరగా చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. లేకపోతే కొనుగోలు కేంద్రం ఇట్లే ఏమనుకుని ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు తాట్పాలు వేస్తే గిట్టే అనుకుంటారు. తాట్పాలు వేస్తే న్యాయం ఉంటుంది. సార్ వాళ్ళు ఇయర్ తాట్పాలు ఇయర్ అది ఇయర్ వాళ్ళకేమో తాట్పాలు ఇయర్కి వర్షం వస్తే పరిస్థితి ఎందుకు పోతాయి. ఇంకేం చేస్తాం? పట్టుకున్న కాడికి పట్టుకున్నాం కాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా రోడ్ పొట్టి వాడి అక్కడ ఇక్కడ వాడి నయం అదృష్టానికి రాత్రి అక్కడక్కడ బాగా పడదు కానీ ఇక్కడ వర్షం పడలే. ఇక్కడ వర్షం పడి రాత్రి మొత్తం రోడ్ పొట్టి వెళ్ళిపోతుంది. మాకు తొందరగా లేపడం తొందరగా కావాలన్నది. స్థలం లేదు. స్థలం ఉంటే మేము ఎన్ని రోజులైనా మాకేం ఇబ్బంది లేదు. ఒక వారం కానీ ఉంటాం, 15 రోజులైనా ఉండగలుగుతాం. కానీ స్థలాలు లేవు. అంటే మేము ఒక్కరవే బాగుపడితే కాదు కదా, వచ్చే రైతులకు కూడా కావాలి కదా. అధికారులు కొనుగోలు కేంద్రాల్లో సేకరణ చేపట్టే విధంగా కృషి చేయాలని, రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.